గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వారం రోజులు బయట దోశ తిన్న తర్వాత ఈరోజు మా ఆవిడ నాకు ఇంట్లో దోశ పేసి పెడుతుంది. నేనే వద్దన్నాను ఎండలు చేయలేవని, కానీ ఆ మటుకు నా బాధ చూసి ఖర్చు పెరుగుతుందని ఇంట్లో దోశ అయితే రెడీ చేసింది. కొంచెం కష్టంగా ఉన్నా సరే ఇష్టమైన ఫుడ్ అయితే చేసి పెడుతుంది అనమాట. నాకేం కష్టంగా లేదు మా, చేసి పెడతాను, నాకు కష్టంగా ఏం లేదు. మాకు మీకు అందరికి ఒక విషయం చెప్పాలంటే, తిరుపతి పోయి వచ్చిన తర్వాత మా ఆవిడ కొంతవరకు మోకాలు నొప్పులు తగ్గినాయి. తగ్గిల్లా? చాలా వరకు తగ్గినాయి. అంతకుముందు మేము అనుకున్నాం, కానీ తిరుపతి కొండకి దిగేటప్పుడు ఎట చేయాలి ఏమో అనుకుని బాధపడ్డాము. కొండ ఆమె దిగలేదు, కానీ అయినప్పటికి కూడా ఆమెకైతే మోకాలు నొప్పులు తగ్గినాయి. దీంట్లోకి అయితే పచ్చడి అయితే మటుకు ఈ చట్నీ అనమాట. ఉదయాన్నే 5:30కి లేసి అంట్లన్నీ కడుక్కొని గ్యాస్ బండ క్లీన్ చేసుకొని స్నానం చేసి వచ్చి ఇంకా టిఫిన్కి అన్నీ రెడీ చేసేసి కసువు జిమ్మి బయట శుభ్రంగా తుడిసి బయట ముగ్గేసిన మా వారికి టిఫిన్ రెడీ చేస్తున్నాయి. ఇదంతా క్లీన్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు కోసినప్పుడు కొంచెం నీళ్ళ తేమ అనేది పడుతుంది కదా, అది సంగతి. జీవితంలో మనం ఆనందంగా ఉండాలంటే ఏం కావాలి? డబ్బు అవసరమే. ఇక ఆ తర్వాత మనకి అక్కర్లేని ఇబ్బంది పెట్టే వాళ్ళకి దూరంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని పొందొచ్చు. కుటుంబంలో భార్య పిల్లలతో సఖ్యతగా ఉంటే, ఎక్కువ కోరికలు లేకుండా ఉంటే మటుకు. కోరికలు అంటే మితిమీరిన కోరికలు ఉండకూడదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఎక్కడో సాట. మనం ఉన్న ఇల్లున్న కాడే మనకు పని ఉండదు కాబట్టి, పని ఉన్న కాడే ఇల్లు దొరకదు కాబట్టి, ఎక్కడో సాట ఇల్లు ఉందని అండతో ఉండి మన జీవితాన్ని సాగించాలి. నేనైతే ఇలాగే సాగిస్తున్నా జీవితాన్ని నా చిన్నప్పటి నుంచి. నాదంటూ చిన్నప్పటి నుంచి ఎక్కడ కూడా నాదనేది పూర్తిగా ఎప్పుడు లేదనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఇది అమ్మమ్మ వాళ్ళది, మేనమామ వాళ్ళ బొమ్మంటే వెళ్ళిపోవాలి. తాత నాయన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు నాకేమి ఇల్లు ఇవ్వలేదు, పొలం మాత్రం ఇచ్చారు కాస్త. ఆ ఇల్లు మా తాతయ్య మేము కొట్టుకుంటామని ఇల్లు అమ్మేశాడు అనమాట. ఇంకప్పుడు నాకు అభద్రతాభావంతో బతికాను. తర్వాత అమ్మ ఇల్లు కట్టించినా కానీ అమ్మ దగ్గరికి వస్తానంటే వద్దనేది నన్ను, ఇక్కడ వద్దు మీరు ఉండలేరనేది. కానీ ఆ ఇల్లు నాదైనా కానీ అక్కడ నేను ఉండలేకపోయాను. నేను అక్కడికి వెళ్తాన సమయంలో ఆమె రావద్దంది. కానీ ఏదో అండ చూసుకొని కొండబాకమని ఎక్కడో ఏదో ఉందని అండతో బతుకుతున్నాం. కానీ ఫైనల్గా మనం పోత ఏం తీసుకెళ్ళాం, కానీ ఉన్నంతకాలం ఎక్కడో ఒకసారి ధైర్యానికి ఇల్లు అనేది ఉండాలి. మనకి ఇల్లు అనేది లాస్ట్ ఫైనల్ స్టేజ్లో కోరుకుంటామండి. లాస్ట్ చెప్పాను కదా 24 గంటల స్టేజ్ అని, ఆ 24 గంటలకు ఇల్లు కావాలి మనకి. కానీ ఆ టెంట్ గురించి ఆలోచన చేస్తా ఉన్న జీవితాన్ని ఎందుకు బాగా మనం వ్యర్థం చేసుకోవటం, దిగులు పట్టడం రేపటి గురించి. ఉన్నంతకాలం ఈరోజు ఎలా గడిచింది, ఎలా ఉందనేది ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇదైతే మా ఇంట్లో టిఫిన్ అయితే దోశ, ఆనియన్ దోశ. దోశ రెడీ అయిపోయింది కదా, చట్నీ వేసిస్తాను, తింటా మాట్లాడతా. నాకు నేను ఒక రకం చట్నీ అనేది తింటాను. మా ఆవిడ అయితే మటుకు 2 రకాల చట్నీ చేసింది. మా ఇంట్లో ఉల్లిపాయ చట్నీ, ఉల్లిపాయ కారం చట్నీ అనమాట. ఉల్లిపాయలు వేసేసి చట్నీ ఉండాలి మా ఇంట్లో. అయితే ఈ చట్నీ అయితే బాగా ఇష్టం మాకు అందరికి కూడా. ఇక దోశ మీద కారం వేసుకొని పోసుకున్నా బాగుంటుంది. ఈ 2 ఆనియన్ దోశ బజార్ తినాలంటే మనకి ఇంచుమించు మా ఊర్లో 70 రూపాయల దాకా ఆనియన్ దోశ, 40 రూపాయలు ఎంత కావాలి. అది మనం ఇంట్లో 2 తింటాం ఫ్రీగా. బయట మేము తెచ్చుకుంటే ముగ్గురు కలిపి 100 రూపాయల టిఫిన్ తెచ్చుకుంటాం అనమాట. దానికోసం మన జీవితం అంతా పోరాడుతూ ఉంటాం. ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదు. బంగ్లాలు కట్టుకున్నా, మేడలు కట్టుకున్నా, మిద్దెలు కట్టుకున్నా, 100 ఇల్లున్నా, 1000 ఇల్లున్నా, 1000 ఇళ్ళలో వాళ్ళు ఉండలేరు. లాస్ట్కి అందరి ఇల్లు ఒకటే ఇల్లు. ఆ సత్యం అందరికి తెలుసు, కానీ భ్రమలో బతుకుతాం. ఆ భ్రమలో బతకపోతే ఈ సృష్టి నడవదు. అందుకని భగవంతుడు మనకు కొన్ని కోరికల్ని, ఆశల్ని, భ్రమలు కల్పించి, బాల్యంలో తల్లిదండ్రుల సపోర్టు, యవ్వనంలోకి వచ్చేసరికి భార్య తోడు, వృద్ధాప్యం రాపరికి పిల్లల తోడు, ఇలా ఈ ఆస్తులని ఇవన్నీ మనకి ఈ ఆశలు కల్పించి మనకి చెప్తాం కదా, సీజన్లో కనుక వర్షం పడంగానే మొక్కలు మొలిసి పైరు పండిద్ది అనమాట. నువ్వు మొక్కేసిన అయిపోయిన అడవిలైనా ఏ మొక్కలు మొలుస్తాయి. నిన్న మా ఇంటికి అడగపోతే యాప్ చెట్లు మొలిచిండి. అవి పక్షులు తీసుకొచ్చి విత్తనాలు వేయటం వల్ల యాప్ చెట్లు మొలిచినాయి అనమాట. అలాగా సృష్టి ధర్మం ప్రకారం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థమైందా? నువ్వే విత్తనం నాటాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చి పడతాయి విత్తనాలు. ఎలా వచ్చి పడతాయి? మా ఇంటి ఖాళీ స్థలం నిండా యాప్ చెట్లు మొలిసింది. ఎందుకు మొలిసినాయి అంటే పక్షులు రెట్టలేయడం వల్ల మొలిసింది. అలాగే ఎన్నో అనుకుంటుంటాం జీవితంలో, మనం మనశ్శాంతి పాటు చేసుకుంటూ ఉంటాం. ఉన్నదానితో తృప్తిపడి హ్యాపీగా జీవించగలిగితే రేపటి గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా జీవితం బాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టాలని కట్టలేము. ఇప్పుడు నేను అనుకుంటున్నా కనిగిల్లో ఉండా, ఇక్కడ ఆస్తి అంతా పోయింది, నేను ఇక్కడ ఇల్లు కట్టాలి, సాధ్యం అవుతుందా? రేట్లు విపరీతంగా పెరిగిపోతుంది, సంపాదన తగ్గిపోతుంది. దాని గురించి ఆలోచన చేసి స్ట్రెస్కి గురై ఇంట్లో వాళ్ళ మీద గొడవ పెట్టుకొని నేను మనశ్శాంతి పాటు చేసుకొని ఆనందం లేకుండా జీవించే జీవితం కాదు. అందుకే హాయిగా గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది, హాయిగా దోశ పోసుకొని తింటున్నాం కమ్మగా. అవి మళ్ళీ సంగట్లోకి వేసుకుంటాం అడుగులు. ఎంతో ఆరోగ్యమైన ఫుడ్డే, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందంగా జీవచ్చు. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే, నీ సంపాదన తక్కువ ఉన్నప్పుడు నలుగురిలో కలవద్దు, కలిసినప్పుడు నీకు అవమానం జరుగుతుంది. అదే నేను చెప్పదలుచుకుంది. అదొకటి, నువ్వు ముక్కుసీటుగా మాట్లాడి నువ్వు
యథార్థవాది లోక విరోధి అవుతావు. ధర్మంగా ఉండాలి, నీతిగా ఉండాలి అని ఉన్నదన్నట్టు మాట్లాడితే నువ్వు అందరికి శత్రువు అవుతాడు. ఇది నిజమే. ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పి పబ్బం కడుకుంటేనే రోజులు ఈ రోజుల్లో ఒకరికొకరు మధ్యలో పుల్లలు పెట్టి, అంతేగాని స్ట్రైట్గా మాట్లాడి నిజాయితీగా ఉంటే మటుకు ఎవరికి నచ్చవు. ఎవరికి నచ్చవు. ఒకటి నువ్వు డబ్బు లేనాడు, డబ్బు లేకపోయినా ఎవరికి నచ్చవు. నువ్వు ఉన్నదన్నట్టు మాట్లాడి ఎవరికి నచ్చవు, డబ్బు ఉండి కూడా. ఇది అన్నమాట జీవితం. అందువల్ల ఎక్కువ వాటి గురించి ఆలోచన చేయొద్దు. అవసరానికి తగ్గట్టుగా మాట్లాడండి. ఓవర్గా ఎవరి దగ్గర మాట్లాడద్దు, చులకన కావద్దు, అందరికి అందుబాటులో ఉండొద్దు, లోకువైపు కొంచెం రిజర్వ్డ్గా ఉండండి. మీ గౌరవం మీకు లభిస్తుంది ఆటోమేటిక్గా. ఆయన దోశ అయితే బాగుంది. నిన్న ఒక అతనితో సంభాషిస్తున్నాడు. వాడికి నెలకి 50,000 రెంట్ వస్తుంది. ఆ రెంట్ వస్తుందని కూర్చొని తింటే జీవితం సరిగిపోయిద్దా అని. అతను దాంతో తృప్తి పడ్డాడు, హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నాడు. కానీ అతను లేదు బాధ, ఇతనికి పక్కన ఉన్న అతను బాధగా ఉంది. అతను సుఖంగా సౌఖ్యంగా జీవిస్తున్నాడని. అట్టా ఎవరి జీవితాలు వాళ్ళవి. కానీ మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరిని కంట్రోల్ చేయాలంటాం, ప్రతి ఒక్కరిని గైడ్ చేయాలంటాం. వద్దు. ఇది ఈరోజు ముచ్చట. పొద్దున్నే టిఫిన్ చేస్తూ మాట్లాడాను. దోశ అయితే సూపర్గా ఉంది. చెప్పాను కదా, బయట తెచ్చుకుంటే 100 రూపాయలతో ముగ్గురు సరిపెట్టుకుంటాం. ఇంట్లో అయితే నేను ఒక్కనే 2 దోశ తిన్నాను, ఉల్లిపాయ దోశలు. మన కుటుంబం ముందు మన సపోర్ట్ ఉండాలి, తర్వాత సంగతి ఎవరైనా కానీ. అందువల్ల కుటుంబాన్ని కాపాడుకోండి, సంతోషంగా జీవించండి. సాదా దశ. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై.